ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారని శాసన మండలిలో హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో జరిగిన చర్చలో ప్రతిపక్ష ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. 12% రిజర్వేషన్లు కేవలం ముస్లిం మైనారిటీలకేనని వివరణ ఇచ్చిన హోంమంత్రి శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో 4 గంటల 54 నిమిషాల పాటు చర్చ జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను సభలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఎంఐఎం, తెరాసల నుంచి మొత్తం 18 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ప్రతి వర్గానికి మేలు చేకూరేలా రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు అనేక రంగాల్లో సృష్టించబడ్డాయి. చాలా గందరగోళ పరిస్థితి 2014 జూన్లో ఉన్నది అధ్యక్ష. పూర్తి అవగాహన లేనప్పుడు దాన్ని మొదలుపెట్టి ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆ ఆదాయం పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. కాబట్టే ఖచ్చితంగా సంక్షేమ రంగంలో అనేక మంది ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అనేక విషయాల్లో కూడా మనం ముందు ఉండడానికి ఆస్కారం అధ్యక్ష. ఒక సంక్షేమ రాజుగా, ఒక అభివృద్ధి ప్రదాతగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఇలా 2018లో మొత్తం జనాభాలందరూ కూడా దీవించిందంటే ఖచ్చితంగా ఒక అడ్మినిస్ట్రేటర్కి వేసిన ఓటు అధ్యక్ష. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్త విషయాలేమీ లేవని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 25% ఖర్చు కాని పరిస్థితులు ఉన్నాయని, రాబో 2 నెలల్లో ఏ విధంగా ఆ నిధులను ఖర్చు చేస్తారని వారు ప్రశ్నించారు. నదుల అనుసంధానంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష ఎమ్మెల్సీలు కోరారు. బడ్జెట్ మాత్రం ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన బడ్జెట్ పెడుతున్నారు. మొదటి సంవత్సరం 34% అయితే నూతన సంవత్సరం అన్నారు. దాని తర్వాత సెకండ్ బడ్జెట్లో 3rd, 4th, 5th బడ్జెట్లో కూడా కాలేదు. అంటే ఇంకా 2 నెలలు మిగిలినాయి. మిగిలిన 70% మీరు ఎలా ఇస్తారు? ముస్లిమ్స్ అని పోయి మైనారిటీ అయిపోతే మరి అది కొంచెం हमारे होम मिनिस्टर साहब से भी खुसूसी दरख्वास्त है कि ये इसको क्लियर करिए. आपके मैनिफेस्टो में भी माइनॉरिटी हो गया, गवर्नर साहब भी इसमें माइनॉरिटी बोल रहे, मुस्लिम जाके माइनॉरिटी, तो उसमें उसका डेफिनेशन चेंज हो जाता पूरा. वो थोड़ा सा इसका क्लैरिटी देना बोल के मैं आपसे డిమాండ్ కర్రో. ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఇతర విశ్వవిద్యాలయం కానీ ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా టీచర్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీని, పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసినట్టు దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు ఎక్కడ కూడా రిక్రూట్మెంట్స్ పూర్తిగా కాలేదు తెలుసా. మరి ఏ విధమైనటువంటి బోధన ఈరోజు మనము ఇవ్వబోతున్నాము విద్యార్థులకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది పథకాలకు సంబంధించిన విషయాలపైనే గవర్నర్ తన ప్రసంగంలో ప్రతిబింబింపజేశారని ప్రభుత్వం తరపున రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతలు క్షీణిస్తాయని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ప్రస్తుతం పోలీస్ శాఖ చర్యలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని వివరించారు. 12% రిజర్వేషన్ అనేది మైనారిటీలందరికీ కాదని, అది ముస్లిం మైనారిటీలకు మాత్రమేనని హోంమంత్రి స్పష్టం చేశారు. तेलंगाना के किसानों को अच्छी से अच्छी मदद हो और सीएम साहब का यही सपना है कि उनको पानी अच्छे से अच्छी तरह मुहैया किया जाए ताकि वो खुशहाल जिंदगी गुजार सके. अध्यक्षा, आने वाले साल में 2019 तक मजीद 1 लाख करोड़ रुपए खर्च आएगा अध्यक्षा, ताकि पानी को लोगों को सप्लाई करने के लिए. उसके अलावा मजीद 1 लाख करोड़ और खर्च आएगा अध्यक्षा. उस तरह सारे तेलंगाना के अंदर 1 करोड़ एकड़ जमीन को आपाई के लिए पानी प्रोवाइड करने का सीएम साहब जो प्लान बनाए अध्यक्षा, वो जरूर उससे सक्सेस होगा. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆమోదం తెలపడంతో మొదటి సమావేశాలు ముగిసినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.